ఈ కార్పొరేటర్లకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అహ్మద్, 50 వార్డ్ కార్పొరేటర్. నేను మొన్న జరిగిన ఒక విషయం ఏంటంటే, రాత్రి 10:30కి గొడవ జరిగిందని నాకు కూడా ఫోన్ వస్తే నేను కూడా పోయి చూసాడా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మమ్మల్ని చంపడానికి వచ్చినారు, ఒక పాప ఉంది, 4,000 ఓట్లుండే, అవన్నీ ఇది చేసినారు, అవి కనుక్కోవడానికే పోతే యూనుస్, జావీద్ రౌడీ షీటర్లు వాళ్ళు నాపై దాడి చేసినారని చెప్తున్నారు. రౌడీ షీటర్ వాళ్ళ పైన ఉందా? ఫస్ట్ అది తెలుసుకోండి. యూనుస్ మీద కానీ జావీద్ మీద కానీ రౌడీ షీటర్ ఉందా? వాళ్ళకి ఆడ పబ్లిక్లో ఉన్న పార్టీకి ఉన్న ఇమేజు, వాళ్ళకున్న ఇమేజు మీరు తట్టుకోలేక మీరు ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు. మళ్ళా నువ్వేమన్నా నువ్వు ఒక మాట చెప్తావు మెహబూబ్ ఖాన్, ఎవరికి చెప్తున్నావు? మోహన్ అన్న పత్తికొండ నుంచి వచ్చినాడు, పత్తికొండ నుంచి వచ్చి ఇక్కడ ఫ్యాక్షనిజం చేస్తే మేము చేతులు కట్టుకొని లేము అని చెప్తావా? నువ్వు 2014 నుంచి 19 వరకు ఇదే మోహన్ అన్న కాడ ఏమేం పనులు చేసుకోలేను, ఎన్ని చేయలేను, ఆయన నీకు పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు నీకు ఇంటికాడికి వచ్చి ఏమేం చేయలేదు అనేది నీ మనస్సాక్షికి తెలియాలి. అది ఆయన ఏం హెల్ప్ చేయాలనికి? ఆయన 2014 నుంచి 19 వరకు మీరు మామూలు వ్యక్తులుగా ఉన్న మనుషుల్ని లీడర్లుగా తీర్చిదిద్దింది ఆయన. మీకు ఆయన తీర్చిదిద్దితే ఆయన గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. అది మాట్లాడడం పద్ధతి కాదు. నువ్వు యూనుస్ మీద తప్పుడు కేసు పెట్టినా మా కాడ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, వీడియో ఎవిడెన్స్ ఉంది. మాకు కూడా వాళ్ళు ఎన్ని ఇది చేసి పోలీసులతో, రాజకీయ నాయకులతో ప్రెజర్ పెట్టించి ఇవన్నీ ఎన్ని చేసినా ఖచ్చితంగా న్యాయం అనేది ఎక్కడో ఒక చోట మిగిలి ఉంటుంది. దాన్ని పట్టుకొని మేము ఖచ్చితంగా కోర్టులో న్యాయాన్ని మేము గెలిపిస్తాం. మేమంతా ఖచ్చితంగా యూనుస్కి సపోర్ట్ ఉంటాం. మోహన్ అన్న గురించి తప్పుడు వార్తలు కానీ తప్పుడు మాటలు కానీ మాట్లాడడం మానుకుంటే చాలా బాగుంటుంది. నీకు నువ్వేమి, అసలు మీ తమ్ముడేమి, అసలు మీరు చేసే రాజకీయం ఏమి అందరికీ తెలుసు. నువ్వు మళ్ళీ చెప్తున్నావు 4,000 ఓట్లు ఇదైపోతే మేము అందుకోసమే ఎంక్వైరీ చేయడానికి పోయినాం, ఫేక్ ఓట్స్ ఉన్నాయి, 20 ఏళ్ళ నుంచి వాళ్ళు గెలుస్తున్నారు అని. ఎందుకు అంటే ఫేక్ ఓట్స్ ఉన్నందుకు గెలుస్తున్నారు అని చెప్తున్నాను. సరే, ఫేక్ ఓట్సే అనుకుందాం. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నది మీరే కదా, ఏం చేయాలి? మళ్ళీ మీరు ఈసీకి కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ తెస్తే తెలిసిపోతుంది కదా ఏమనేది నిజం. మీరు అవన్నీ చేయకుండా ఒక పాప ఉంది, ఆ పాపని కూడా కొట్టినారు, ఒక కట్టుకథ. అంటే ఆ కట్టుకథలన్నీ ఎందుకు వస్తాయంటే, మీకు మీ నాయకుడు, మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని ఎంత అతికినట్టు చెప్తాడో మీరు కూడా అదే నేర్చుకున్నారు. మీరు, మీ నాయకులు ఇదే నేర్చుకొని అబద్ధాన్ని అతికినట్టు నీట్గా చెప్తారు మీరు. కానీ నిజమేందో అక్కడున్న పబ్లిక్కి తెలుసు, అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలుసు. కానీ ఇంకోసారి ఒక్కటి మాత్రం నేను హెచ్చరిస్తున్నా ఈ మీడియా మిత్రుల ముందు నుంచి, అసలు మోహన్ అన్న గురించి మాట్లాడే అర్హత కానీ ఆ ఇది కానీ నీకు లేదు. నీకే కాదు, మీ పార్టీలో ఎవరికి లేదు అది. ఎందుకంటే ఆయన ప్రూవ్ లీడర్. ఆయన 2014లో ఆయన కర్నూలులో గెలిచినాడు. అది తెలుసుకోవాలా మీరు. అప్పుడు ఆయనని భుజాలకు ఎత్తుకొని తిరిగింది కూడా నువ్వే. ఈరోజు నువ్వు చెప్పేటోను మోహన్ అన్నకి. కార్పొరేటర్లు ఆడ పక్కనున్న వాళ్ళు కొంతమంది చెప్తున్నారు యూనుస్ రౌడీజం చేస్తాడు, వైసీపీ పార్టీ వాళ్ళే అంత రౌడీలు గీడీలు అని. ఫస్ట్ ఏరియాలో పోయి చూసుకోండి, ఏమో తెలుస్తుంది మీకు. మీ కూటమి ప్రభుత్వానికి ఏరియాలో తిరగండి, తెలుస్తుంది. వస్తుంది కదా ఎలక్షన్, ఉంటుంది ముసళ్ళ పండుగ మీ అందరికీ. అప్పుడు తెలుస్తుంది ప్రతి ఏరియాలో ఎవరికి మెజార్టీ వస్తుంది, ఎవరు ఆడబోతారు, ఎవరు కౌన్సిల్ మెట్లు ఎక్కుతారో అందరికీ తెలుస్తుంది. దమ్ముంటే రాజకీయంలో చూడండి. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్తారో మీకు. మీరు మాట్లాడడం కొద్దిగా చూసి మాట్లాడితే బాగుంటుంది. ఏబిఎన్ ఛానల్లో కూడా నేను మొన్న కూడా చూసిన, మొన్న రాత్రి మా కార్పొరేటరు, వైసీపీ కార్పొరేటర్ గూండా రౌడీ ఫలానా వ్యక్తి ఇట్లా పోయి ఇట్లా చేసినాడని వేస్తారు. మేము రాత్రి కంప్లైంట్ ఇచ్చింది ఎన్ని గంటలకి? రాత్రి మేము 12:30కి పోయి కంప్లైంట్ ఇస్తే రిసీవ్ చేసుకున్నాము 1:30కని ఇచ్చినారు వాళ్ళు కంప్లైంట్. ఎఫ్ఐఆర్ పోలీసులు వాళ్ళు అసలు రాత్రి రాలేదు స్టేషన్కి. వాళ్ళది 1 గంటకి రిసీవ్ చేసుకున్నారంట. ఎఫ్ఐఆర్ కాపీ పెట్టేది ఇట్లానా? పోలీసు వాళ్ళకి కూడా ఒక విజ్ఞప్తి, సార్ మీరు మీకు ఈరోజు మినిస్టర్లు కానీ, సీఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మీ మీద ప్రెజర్ పెట్టి
ఇది చేయని, ఇది కావాల్సిందే, మా వాళ్ళది చేయాల్సిందే అని ఈరోజు ప్రెజర్ పెడతారేమో. రేపు పొద్దున ఏమి మీరు నిజాన్ని కూడా మొత్తానికి అసలు కనిపించకుండా చేస్తున్నారు. మీరు బాధ్యత రహితంగా మీరు పబ్లిక్కి పని చేయాలా. మా ప్రభుత్వంలో ఏ నాడు కూడా ఈ 5 ఏళ్లలో అసలు జగనన్న మా పార్టీ ఓడైనా తప్పు చేసినా ఫస్ట్ వాడిని లోపలేసి ఇది చేయండి, స్టడీ చేయండి అని ఇది చేస్తుండే. ఈరోజు కౌశల్ లాంటి ఎస్పీ గారు వెళ్ళిపోయినాడంటే ఎందుకు? మీ కూటమి ప్రభుత్వం చేసే తప్పులకి. ఈరోజే పొద్దున నేను న్యూస్ చూసా, ఒక ఏఈ కూడా చనిపోయినాడు ఊరేసుకొని. ఎందుకు చనిపోయినాడయా అంటే ఎమ్మెల్యే, కొలికపూడి ఎమ్మెల్యే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ప్రెజర్ పెడితే చనిపోయినాడు. అంటే మీరు అధికారులకి భయపెట్టడం ఇవన్నీ చేసి అధికారులు ఈరోజు టీడీపీ, వైసీపీ, టీడీపీ, బీజేపీ ఇవన్నీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు మీరు ఎంత స్టడీగా ఉండాలంటే సార్, ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా పోవాలా. రేపు పొద్దున మా పార్టీ వస్తుంది, ఆ టైంలో ఏం జరుగుతుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.